ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చి దిగొస్తాడో, పెంతెకొస్తు దినమందు 50వ దినమందు పరిశుద్ధాత్మ దిగి వచ్చినప్పుడు మీ కళ్ళు తెరవబడితే ఆ తర్వాత ప్రపంచ కళ్ళు కూడా తెరుస్తారు అని అర్థం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతురు. గబగబా చెప్పండి తమ్ముడు రాజు కోసం. ఇంకెవరితో గొప్పలు ఉన్నారేమో ఎవరు చెప్పండి. పరిశుద్ధాత్మ శక్తి పరిశుద్ధాత్మ శక్తి సాక్ష్యము. రైట్, ఇప్పుడు చెప్పండి. ఆ శక్తితో ఉన్నటువంటి సాక్ష్యముతో 3 చేస్తారు శిష్యులుగా. మీరు ఎక్కడైనా చేస్తారు. 11 మంది 12 మంది మీరు మాత్రమే కాదు, ఎవరైతే భూమి ప్రాంతంలో ఎక్కడైనా పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటారో ప్రపంచం మొత్తం మీద అక్కడెల్లా అదే కార్యాలు జరుగుతాయి. నెంబర్ 1 చెప్పండి. మీరు చాటి చెప్తారు, మీరు చేసి చూపిస్తారు, మీరు చచ్చిపోతారు. పరిశుద్ధాత్మ శక్తి క్రీస్తు నామాన్ని చాటి చెప్పుటకు శక్తినిచ్చును. చాటి చెప్పడానికి తమ్ముడు మనోని చెల్లాడు. చాటి చెప్పడం నేను ఆ గురించి మీ దగ్గరకు వచ్చాను. నేను ఇక్కడి నుంచి నార్త్ ఇండియా, బీహార్, అస్సాము, గిస్సా తిరుగుతాను. ఒక మిషనరీ రమేష్ వెళ్ళాడు, ఒక మిషనరీ మన దగ్గర నుంచి ఒక మిషనరీ రాజ్ కుమార్ వెళ్ళాడు ఒరిస్సా, ఒక మధుకర్ను పంపించాం. ఇంకా పిషాంగ్ అక్కడ ఉన్నాడు. చాటి చెప్పుటకు, యేసుక్రీస్తు నామాన్ని ఉచ్చరించుటకు, చాటి చెప్పుటకు ఒక శక్తి, శక్తిలో భాగం విడదమ్మా. చేయుటకు ఏంటి? అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు, స్వస్థత కార్యములు, అద్భుతాలు, సూపర్ న్యాచురల్ గిఫ్ట్స్ మేనిఫెస్టేషన్ మిషనరీ పొలంలో చాలా అవసరం. తమ్ముడు కూడా చాలా అవసరం. అక్కడ ఎవరో జ్వరంతో వస్తాడు, మురుగుతూ ఉంటాడు, హాస్పిటల్ దూరం, ఈ తమ్ముడు గారికి వస్తాడు ప్రార్థన చేయించుకోవడం. అక్కడ ఏం అవసరం? స్వస్థత ఏమవుతుంది? ఆ వ్యక్తి తమ్ముడు వాళ్ళ ఫెలోషిప్లోనికి వెళ్తాడు. అది కూడా అవసరం ఉన్నా కదా. అయితే స్వస్థత కోసం మాత్రం స్వస్థత కాదు, అది ఇంపార్టెంట్. ఇక్కడ స్వస్థ కొడుకులు మొత్తం ప్రపంచాన్ని పాడు చేసింది అక్కడే. చెప్పండి ఏంటమ్మా? స్వస్థత మాత్రం స్వస్థత కోసం కాదు, దేనికోసం? రక్షణ కోసం. ఎందుకనగా స్వస్థత వస్తుంది పోతుంది, రక్షణ మాత్రం నిత్యత వరకు నిలుస్తుంది. అందుకని ఎక్కడికి ముందుకెళ్తాను. ఇప్పుడు మనము ఏం చేద్దామంటే ఆ చచ్చిపోటకు లేక బ్రతుకుటకు ఏం చేయాలి అని మనం ధ్యానం చేశాం. బ్రతుకుట కంటే ఏం నేర్చుకున్నాం? బ్రతుకుట కంటే ఒకటి తమ్ముడు కోసం ఆయన కూడా భవిష్యత్తులో అవుట్లైన్ బ్రతుకుగా చేసుకోవడానికి ఏంటమ్మా? ఎందుకమ్మా? ఆయన మహిమాతమే జీవించటకు, ఆయన పరలోక విలువల కొరకు జీవించటకు, ఆయన కొరకు పరిశుద్ధంగా మనము ఇంకా చెప్పండి. ఇంకేమన్నా మీరు మర్చిపోయారా? ఏమి కాదు పోనండి. అలాగే ఆయన కొరకు జీవించుటకు శక్తి, ధైర్యంగా జీవించుటకు. పేతురు ఏమన్నాడు? మీరే చంపేశారు. తండ్రి అని దేవుడు లేపాడు. మొహం మీద కళ్ళ పొడిచేట మీరే చంపేశారు యేసును. తండ్రి అని దేవుడు లేపాడు. ఏడుది చచ్చిపోవటకు అంటే ఏంటి? అయితే తెగెక్కడానికి, తెగిపోవడానికి, లేకపోతే దినదినము బతుకుతూ దినదినము చస్తూ. అది డెడ్ వన్స్ ఫర్ ఆల్, ఇది డైయింగ్ ఫర్ ఎవర్. బ్రతుకుతూ చావాలి, చస్తూ బతకాలి క్రీస్తు కోసం. రైట్, ఇవి అయిపోయాయి. ఈ రోజు మనం ఏం చేస్తామంటే దీన్ని షార్ట్గా తీసుకొస్తాను. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా సాక్ష్యాలు? మీరు నా నామము నిమిత్తము సాక్ష్యం ఇచ్చుదురు. ఎక్కడెక్కడ? ముందెక్కడ? తర్వాత ఎక్కడ? తర్వాత ఎక్కడ? ఆ తర్వాత ఎక్కడ? మొత్తం ఎన్ని చోట్లు అనకండి, 4 సెక్షన్లు. ఫ్రమ్ జెరూసలేం, ఫ్రమ్ లోకల్ టు ఆల్ అండ్ టు గ్లోబల్. ప్రాంతీయ స్థలము నుండి ప్రాపంచిక స్థలము వరకు మీరు నాకు సాక్షులై ఉందురు. ఇప్పుడు నేను స్విఫ్ట్గా షార్ట్గా మాట్లాడి నా టైం నేను కవర్ చేసుకుంటూ ఒక 20 నిమిషాల మాట ప్రయత్నిస్తాను. చెప్పానుగా, మన సాక్ష్యానికి అమూల్యమైన సాక్ష్యం ఉన్నాం. కుదురు లేట్ అవుతాం, ఒక చిన్న పక్కనే కుదురు లేట్ అవుతాం. బట్ మెసేజ్ లేకపోతే ఎట్లాగా? మధ్యాహ్నం భోజనం మీరు ఉండాలిగా పెళ్ళైన తర్వాత, అవునా కదా? అట్లాగనమాట. సో ఆరాధన అంటే భోజనం అనమాట. చెప్పానండి వాక్యం. ముందుకెళ్తాం. మీరు నాకు సాక్షులు అవుదురు. 2 అక్షరాలు, 2 బైబిల్లో ఒక్క అక్షరమునకు గొప్ప ప్రసంగం ఉంటుంది, 2 అక్షరాలకు మెసేజ్ ఉంటుంది, 3 అక్షరాలకు మెసేజ్ ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, నాకు అనగా యేసుకు అనగా యేసు ఎవరై ఉన్నారో అన్నదానికి సాక్ష్యం, యేసు ఏమి చెప్పాడో అన్నదానికి సాక్షులు, యేసు ఏమి చేశాడో అన్నదానికి సాక్షులు. విశ్వాస యేసు ఎవరై ఉన్నాడు, వాట్ హీ ఈజ్
వాట్ హీ వాజ్ అంటే ఆయన సంపూర్ణ దేవుడై ఉన్నాడు అనగా ఆయన దైవత్వానికి సాక్షుడు. ఆయన సంపూర్ణ మానవుడై ఉన్నాడు అనగా ఆయన మానవత్వానికి సాక్షుడు. ఆయన సంపూర్ణ దైవత్వము, ఆయన సంపూర్ణ మానవత్వము రెండు కలగలిపి ఇప్పటికీ అవిభాజ్యముగా ఎడబాటు కాకుండా ఉన్నాయి. మళ్ళీ మాట్లాడతాను. ఆయన సంపూర్ణ దైవత్వము, ఆయన సంపూర్ణ మానవత్వము ఒకదానికొకటి ఇప్పటికీ కలిసి కోహెరెంట్ అంటారు. ఎంతమందికి అర్థమైందో? కో ఎగ్జిస్టింగ్ అంటారు. రెండు కలిసి ఉన్నాయి. త్వరగా వాక్యం చెప్పండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యము. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తును కూర్చున్నటువంటి సత్యమును కూర్చున్న సిద్ధాంతపరమైన విషయాలు మనం మర్చిపోకూడదు. మీరు తమ్ముడు ఎవరు? డేవిడా? ఐఎమ్ సో గ్లాడ్ వచ్చాడు. నీకు ఇంకో ఫ్రెండ్ వచ్చాడు అప్పుడు. ఓకే, నెక్స్ట్ తీసుకురా. వండర్ఫుల్, వెల్కమ్ యూ. గమనించండి, యేసుకు సాక్షులు అనగా తల్లి ఈ రెండు విషయాలు గమనించండి అమ్మా. ఆయన దైవత్వమునకు సాక్షులము, ఇంకేటమ్మా ఆయన మానవత్వానికి సాక్షులము. అంటే తెలుసా, ఆయన దైవిక లక్షణాలకి సాక్షులము. ఇంకేం తెలుసా, ఆయన మానవ లక్షణాలకు కూడా సాక్షులు. మనం చెప్పండి దాన్ని ఒకసారి. కొలస్సీ 1:9. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి కొలస్సీ 2:9 క్షమించు. ఏలయనగా దైవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరాకారముగా క్రీస్తును నివసించినది. పెద్ద థియాలజీ. మీరు ఒకరిద్దరికి అర్థమవుతాయేమో, కొందరికి అర్థం కాదేమో. మీరు వినాలి జాగ్రత్తగా. చదువులేదు, నాకు చదువులేదు దూరం. ఇక్కడ చదువు లేకపోయినా పరిశుద్ధాత్మ దేవుడు వెలిగించిన 3వ క్లాసు 7వ క్లాసులు ఇక్కడ ఉన్నారు. ఇంజనీర్లు కూడా ఉన్నారు, మాస్టర్లు ఉన్నారు, దేవుని కృప వెలిగించబడిన వారు ఉన్నారు. చదువు ఉన్న వారిలో ఉన్నారు, చదువు లేని వారిలో ఉన్నారు. ఇక్కడ వెలిగింపు మాత్రం చాలా అవసరం. మీరు వినమని కోరుతున్నాను. దైవత్వము యొక్క సంపూర్ణమైన దైవత్వం. ఇప్పుడు డాక్టర్లో ఈయన ఈజిప్ట్, ఆ వెనక గాంధీ బాబు నేను ఈజిప్ట్కి వెళ్తాము. ఆ తమ్ముడు ఆయన MBA, ఎవరు ఆ బాబు ఎవరు మేము ఎవరు మునేంద్రు చదువులో ఉన్నాం. మాకు ఈజీగా అర్థమైపోవచ్చు. పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం సాయం చేసినప్పుడు. చదువులేని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నాను. ఆయన దైవత్వము సంపూర్ణత, ఆయన మానవత్వము సంపూర్ణత రెండూ కలిపి ఇప్పటికీ ఆయన యందు ఏమున్నాయి? రెడ్డి గారు మీకు అర్థమవుతుందా? చెప్పండి. సమయాలు తప్పకల సువాసన స్మెల్ రావాలా? చెప్పండి ఏంటిది? సంపూర్ణ దైవత్వము, సంపూర్ణ మానవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసులో ఏమై ఉన్నాయి కనుక యేసులో మనం ఉంటే, మనలో యేసు ఉంటే ఏ వాసన కొట్టాలా? ఏ వాసనమ్మా? ఇది కొట్టుకున్న స్ప్రే కాదు. ఏ వాసన కొట్టాలా? దైవత్వమును గుర్తినట్టు వాసన కొట్టాలా, మానవత్వము కూడా పరిమళించాలా. అందుకే సోషల్ కాన్సెప్ట్ని చర్చలో మీకు 100% 25 నుంచి ప్రాక్టికల్గా మీకు చూపిస్తూ వినమైనా నమ్మకపోయినా మీరు నమ్మాలి. మరి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి, క్యారెక్టర్కి నేను సాక్షిని చెప్పలేదా? యేసుక్రీస్తు వారి యొక్క మానవత్వానికి నేను సాక్షిని. నేను ఎవరికైనా మనం హిందూ సోదరులకు మనం హెల్ప్ చేస్తుంటాం. ఇప్పుడు హిందూ గ్రూప్ ఒకటి ఏదో వచ్చింది మొన్న, వాళ్ళకి చర్చ నుంచి కొంత కాన్ఫిచ్చాం. సార్ మా చర్చ పక్షాలు ఇవ్వండి అని చెప్పేసి సంస్థలు ఉన్నారు. మాస్టర్ గారు మీరు మానవత్వం చూపించారు మాస్టర్ గారు అని అన్నప్పుడు నేను ఏమని చెప్పాలా? ప్లీజ్ ఎవరు చెప్తారు? మీరు మానవత్వం చూపించారు మాస్టర్ గారు. నేను ఏం చెప్పాను? మనప్పుడు నేను చూపించగలిగే ఈ మానవత్వం యేసుక్రీస్తులో నేను కనుగొన్న దైవత్వాన్ని బట్టి మాత్రమే నీకు వచ్చేది. అందుకు నేను సాక్షిని మాత్రమే కాదు. అరే క్రైస్తవుడువా, క్రైస్తురాలువా, నీకు మానవత్వమే లేదా అని అంటే చచ్చిపోయావే. ఇక నీకు దేవుడు ఎక్కడయ్యా? అందుకు క్రైస్తవ సంఘము దైవిక సేవలో సువార్తకు వెళ్ళాలా, మిషనరీ సేవకు బియాండ్ ద బోర్డర్స్ వెళ్ళాలా. మానవ సేవలో మనం ఏం చేయాలా? ఇతర వీధులకు మనం ఏం చేయాలమ్మా? ఆకలి ఉన్న వారికి ఆకలి తీర్చగలగాల. చేయగలిగినంత వరకు శరీర వస్త్రాలు లేని వారికి వస్త్రాలు ఇవ్వగలగాల. ఆర్థికంగా ఎవరైనా ఫీజు కట్టలేకుంటే వాళ్ళకి కొంత ఫీజులు కట్టడానికి సహాయం చేయాలా. దాని గురించి ఎక్కడ డబ్బు వేసుకోకూడదు. మన చర్చలో మనం చెప్పుకుంటే పర్వాలేదు, బయట ఎందుకంటే ఎలా చెప్తే మీరు ఇస్తారని చెప్పేసి నేను ఇస్తానని చెప్పేసి అందుకంటే ఉంటుంది. పొలిటికల్ లీడర్ ఇక్కడ ఆయన సంస్థ స్థాపించాడు. ఆయన మన చర్చలో వేదిలో కొంత ఇస్తామన్నప్పుడు నేను ఎట్లా తీసుకుంటాను కదా నేను ఇచ్చినప్పుడు, అంటే ఆ సంస్థ ద్వారా ఒక సంస్థ మా ద్వారా మీరు కూడా ముందు తీసుకున్నాక మీకు అది తీసుకుంటాం అని కండిషన్ పెట్టి వచ్చాను. ఇంకా చూద్దాం.
మీరు నాకు సాక్షులై ఉందరు. ఎక్కడ? ఇప్పుడు చెప్పండి, ఎక్కడమ్మా? ముందు ఎక్కడమ్మా సిస్టర్ గారు? 4 పేర్లు చెప్పండి, గర్వ చెప్పండి, లెక్కెడతాం. నేను ఫింగర్ చూపిస్తానమ్మా. మొదట, నెక్స్ట్, తర్వాత, ఆ తర్వాత అదే ఊరది పూజనంటే మీకు అర్థం కాలే. అందులో వినుకుంటుంది ఆ రోజు, అందులో తండాలుంది ఆ రోజు. ఎక్కడ? భూది గంధములనగా ఆయన మాట్లాడింది యెరూషలేము అనే భూభాగం మీద. జెరూసలేం ఇస్ ద ఎపి సెంటర్ ఆఫ్ మిషన్స్. ఒకప్పుడు ద మిషనరీ కాల్ అక్కడ ముందు స్టార్ట్ అయింది. అది ఏమైందమ్మా? ఏమైంది? వ్యాపించింది. ఎక్కడ దాకా వచ్చింది? బొబ్బిలింకాడ అలసంగా వచ్చింది. అలసంగ నుంచి వినుకొండ వచ్చింది. వినుకొండ నుంచి బీహార్ వెళ్తుంది, అస్సాం వెళ్తుంది, నేపాల్ భూటాన్ వెళ్తుంది. తండా నుంచి రాజస్థాన్ వెళ్ళింది, మధ్యప్రదేశ్ ఈశానగర్ వెళ్ళింది, భువనేశ్వర్ వెళ్ళింది, బీహార్ వెళ్ళింది. మీకు అర్థమైందా? ఎందుకనగా నాకు మీరు సాక్షులు. మొదట యెరూషలేము ఎందుకన్నాడు? ఈజ్ ఎ క్వశ్చన్. ఎందుకు చెప్పమంటారా? ఇదే యెరూషలేము యేసు ప్రభువును తిరస్కరించింది. ఇదే యెరూషలేము యేసు ప్రభువును చంపింది. ఇదే యెరూషలేము యేసు ప్రభు మీద ముఖం మూసింది. ఇదే యెరూషలేము యేసు ప్రభుని టోటల్ గా రిజెక్ట్ చేసింది. నాదైనటువంటి కొద్దిగా రైటింగ్ శైలిలో ఆంగ్ల భాష చెప్తాను వినండి. రిజెక్షన్, క్రూసిఫిక్షన్, రిజరెక్షన్, ఈ 3 యెరూషలేములోనే జరిగాయి. పిల్లలు రాసుకోండి. రిజెక్షన్, తిరస్కరించబడ్డాడు. క్రూసిఫిక్షన్, సిలువ వేయబడ్డాడు. రిజరెక్షన్, తిరిగి లేపబడ్డాడు. ఈ 3ంటికి యెరూషలేమే సాక్షి. మళ్ళీ ఈ 3 కూడా, ఈ 3ంటికి తర్వాత మళ్ళీ ఈ యేసు గురించి మరి యెరూషలేముకి ఏమి సాక్ష్యమే. ఎందుకనగా ఆయన గురించినటువంటి రాంగ్ అండర్స్టాండింగ్ ఉంది కనుక ఆయన చంపేశారు. ఇప్పుడు రైట్ అండర్స్టాండింగ్ కూడా అక్కడతోనే స్టార్ట్ అవ్వాలి. ఇది ఎక్కడ తెలుసా? ఎక్కడ కోల్పోతే అక్కడ స్టార్ట్ చేయండి. యెరూషలేములో ఆయన తన్నారు, ఈడ్చారు, కొట్టారు, ముళ్ళ కిరీటం పెట్టారు. అక్కడే ఖచ్చితంగా ఎక్కడ ఆయన గురించిన రాంగ్ అండర్స్టాండింగ్ ఉందో అక్కడే ఆయనకు సాక్షుల వారు. చాలా ఇంపార్టెంట్ మాట ఇది. మరి కొంచెం ముందుకెళ్దామా? యెరూషలేములోనే అక్కడే వారు కూడా పారిపోయారు. ఇది ఆయన గురించి, ఈయన గురించి వస్తుందాం కాదు. యేసుక్రీస్తు వారు తిరస్కరించబడ్డాడు యెరూషలేములో, చంపబడ్డాడు యెరూషలేములో, సిలువేసి వేయించబడ్డాడు యెరూషలేములో, పాతి పెట్టబడ్డాడు యెరూషలేములో. ఇప్పుడు యేసు ప్రభు వారు లేచాడని తెలియదు. యేసు ప్రభు వారు లేచారు అని చెప్పడానికి మరి మీరు అక్కడే స్టాప్ చేయాలి. ఎందుకంటే యేసు ప్రభు వారు రక్షకుడా, ఆయన చచ్చిపోయా అది పక్క ఊళ్ళో చెప్తే ఈ ఊర్లో ఏమనుకుంటారు? ఇక్కడ బేసు లేక వెళ్ళిపోయారు, బేసు లేక అనుకోరు. అది ఇప్పటికే కొందరు అన్నాడు. ఇండియాలో ఒక రైటర్ ఐఏఎస్ ఆఫీసర్ ఏమన్నాడు? యేసుక్రీస్తు వారు కాశ్మీర్ వచ్చాడు చూసినట్టు. ఎందుకు వచ్చాడు? అక్కడ ఆయన సమాధి ఉంది. అది ఎట్లా నాకు అర్థం కాదు. కాశ్మీర్లో సమాధి చేయబడి యెరూషలేం వేస్తాడు ఆయన. అర్థం ఉందా? అర్థం చేసుకోండి. ఎక్కడైతే యేసు ప్రభు వారికి అవమానము జరిగిందో అక్కడే అంగీకరించబడాలా. అది పవర్. ఇప్పుడు మన గురించి చెప్పమంటారా? శిష్యులు ఎక్కడైతే ఆయన అపార్థం చేసుకొని ఆయన గురించి అవమానం వేయడానికి ఇష్టపడలేక పారిపోయి పరారైపోయారో అక్కడే వాళ్ళు పౌరుషంగా నిలబడి దేవుని కోసం చేయాలి. ఎక్కడ యేసుక్రీస్తు వారు అపార్థం చేయబడ్డారో, యేసుక్రీస్తు వారిని బట్టి శిష్యులు అపార్థం చేయబడ్డారో అక్కడే శిష్యులు నిలబడాలా. ఈశాని నేను మాట అనమంటారా? ఏ విధి కొండలో ఒకవేళ నీ సాక్ష్యం సరిగా లేదో అక్కడే కట్టుకోవడం చాలా మంచిది. ఏ విధి కొండలో మనం ఇంకా సరిగా ఆయన పరిశుద్ధ ప్రమాణాలకు నిలబడలేకపోతున్నామో ఆ డిపార్ట్మెంట్లో ఉండడం చాలా మంచిది. అక్కడే దేవుని కోసం అవసరంగా జీవించడం చాలా మంచిది. ఒక్క సాక్ష్యం చెప్తాను, బిబ్లికల్ సాక్ష్యం. పెంతెకొస్తే ముందు యేసుక్రీస్తు తిరిగి లేచాడు అని చెప్పడానికి ఆ టీం లీడర్ ఎవరు? పెంతెకొస్తే ముందు యేసుక్రీస్తు వారి యొక్క శిష్యుల యొక్క టీం లీడర్ అప్రకటిత
ప్రకటిత టీం లీడర్ ఎవరు? మీరు చెప్పండి, ఎవరు చెప్పండి? పేతురు అన్న. నేను చెప్పి చూపిస్తాను. ఇప్పుడు మన పేతురు అన్న మామూలుడా కంటారా? మనకంటే దుడుకోడు, అవునా? రైట్. ఏం చేశాడు? ఆయన పట్టుకున్న చోటేమో ప్రధాన యాజకుడు శివమాత్రం ఏం చేశాడు? ప్రధాన యాజకుడు శివ ఏం చేశాడు? కొరికిశాడా? ఏం చేశాడు? నరికాడు. నరికితే ఏసై ఏం చేశాడు? అతికేశాడు. ఆయన ఈజీ చూడండి, ఆయన ఉండబట్టి సరిగ్గా లేకపోతే కేసు అయ్యేది ఎప్పటికీ. ఇబ్బంది కదా? అయిపోయిందా? ఇది ఉద్రేక. ఎవరు? ఉద్రేక పేతురు. కత్తి దొరికింది, తక్కువ నరికాడు. సంతోషం. ఎలాగంటే ఏమవుతుంది? చెవుగా పీకైపోదు. పీకపోతే నాకు పేరు అతికేశాడు. ఎಷ್ಟో కొట్టి పీక అతికిపోదు. పెద్ద సమస్య కాదు. సరే, కానీ అసలు స్నానం మనకి అసలు పైకి మనోడి సంగతి బయటకు వస్తుంది. ఎక్కడ? ప్రధాన యాజకుని ఇచ్చారు పాకెట్లో. కారణం ఏంటి? అక్కడేమైంది? అక్కడేమైంది? ఆ అమ్మాయి వచ్చి నువ్వు కూడా యేసు బ్యాచ్లో అదంటే నువ్వు చెప్పాను, నాకు తెలియదు చెప్పాడు. శివుడు నరికండి అక్కడ మీరు చెప్పచ్చుగా. ఇంకోటి వచ్చి నువ్వు అక్కడ ఉండవే కదా అంటే నాకు ఇంత చెప్పాడు. అలాగే ఎంత చెప్పాడు? అప్పుడు ఏమైంది? ఇప్పుడు కూడా చెప్పారా? మీరు తిన్న కోడమ్మా నాకు అర్థం కాదు. ఎవరో సంస్కృతి పడిగిందంట. అన్నట్టు డాడీ పేతురును గర్భించినటువంటి ఆ కోడి ఏమైంది అంటే మనకు ఐశ్వర్యం చేసుకుంటామని చెప్పారట. కోడి తిని కోడి మరింత చెప్పండి కదా. అసలు ఈమె ఏదో కోడి పడి ఉంటుంది మాకు. రైట్. ఇప్పుడండి పేతురు ఈసారి మామూలుగా చక్కర నింపుతున్నాడు. మంచి రోషం అగ్గినట్టు మాట్లాడుతుంటే ఆ గుంపులు ఎవడైనా వచ్చి ఓయ్ పేతురు ఆగాయా, నువ్వే కదా మొన్న ఆయన ఎప్పుడు సుడి వేసిన ముందు రాత్రి కాదని 3 సార్లు చెప్పావయ్యా, ఏం ఎట్లా చెప్తున్నావు అని అడుగుంటే ఈసారి జవాబు ఎలా ఉండేది? సింగ్ చేయి. దానిలో 2 నైతిక సూత్రాలు చెప్పమంటారా? అవును, నేనైతే పిరిగిపడి, నేనైతే అవగాహన లోపముతో, నేనైతే ఆయన ఎవరో పూర్తిగా నాకు అవగాహన లేక, సరైన అండర్స్టాండింగ్ లేక, సరైన స్టాండింగ్ లేక నిలబడలేకపోయా. నేను ఈసారి కుదరదు. ఇస్తే పీకిచ్చేత ప్రాణం ఇస్తా, నేను మాకు ఇస్తా. ఆయన చంపబడ్డాడు, ఆయన మీరు చెప్పారు. ఆయన తిరిగి లేవబడ్డాడు, ఆయన తండ్రి అని దేవుడు లేపాడు. చంపబడ్డాడు, అది మీకు తెలుసు. తిరిగి లేవబడ్డాడు, అది నాకు తెలుసు. ఎందుకు నేను ఎక్కడ అది ఇంపార్టెంట్. నీవెక్కడైతే ఆయనను కాదన్నావో, నువ్వొక్కడే ఆయనను కొరకు జీవించగలిగితే అది సాక్ష్యం. కాపుతాను ఇక్కడ ఛాలెంజ్ చేసి చూపిస్తాను. ఎక్కడైతే మన క్యారెక్టర్లో మనము లూజ్ అయ్యామో అక్కడే మన క్యారెక్టర్ కట్టుకోవడం చాలా మంచిది. ఏ ఊరిలో, నేను డైరెక్ట్ చేస్తాను అందరూ చూడండి, ఏ ఊరిలో అయితే మనం వ్యభిచారపు రొంపులో దిగామో, ఏ వ్యక్తితో మనము జాగ్రత్తపు కామకలాపాలు చేసామో, ఏ వ్యక్తితో చేతులు కలిపి బారుకెళ్ళి తాగామో, ఏ వ్యక్తితో డిపార్ట్మెంట్లో చెయ్యి కలిపి డబ్బు అందుకున్నామో, ఎక్కడైతే మనము అక్షరాల అధిక వడ్డీలు పిండి జనాన్ని పిండించామో, అలా రక్తము తాగామో, అక్కడికి వెళ్ళి సాక్ష్యం ఇవ్వడం మంచిది. అది దాటి వేరే ఊరు సాక్ష్యం ఇస్తే దట్ ఈస్ ఎ డెడ్ టెస్టిమనీ. అది అలా బతకలేకపోతే ముందు చింత చేయాల్సింది బైబిల్ తీసి పక్కన పెట్టాడు, చర్చ కొట్టేట్టుగా. బతకగలిగితే అలా బతకడం. ఒకవేళ మనం కూర్చున్న వాళ్ళు, ఇక్కడ ఉన్నవారు ఎవరైనా సరే, ఇప్పటికీ నేను చూస్తున్నాను, గమనిస్తున్నాను కొన్ని సిమ్టమ్స్. లాస్ట్ వీక్ కొన్ని కౌన్సిలింగ్ జరిగాల్సి వచ్చాయి, ఈ వీక్ కొన్ని కౌన్సిలింగ్ జరుగుతాయి. ఒకవేళ కౌన్సిలింగ్లో ఒకవేళ తప్పిదాన్ని బట్టి ఒప్పించబడి ఒకవేళ ఆ ఉరిని తప్పించుకొని ఈ సహవాసాలు కొనసాగితే మోస్ట్ వెల్కమ్ అని కూడా చెప్పడం జరిగింది. ఆ తీపి వదలలేనంటే ఇక్కడ చేదుగా ఉంటుంది, ఇక్కడ ముగించమని చెప్పడం కూడా జరిగింది. నిత్యత్వాన్ని నా కళ్ళతో చూస్తూ, తీర్పు దినాన్ని పైకి చూస్తూ కిందకి మాట్లాడుతున్నాను. మీరు నమ్మండి, నమ్మకపోండి. మన సాక్ష్యము లేని చోట ఏ వ్యక్తితో ఆ పాపంలో జీవించావో ఆ వ్యక్తి కాడికి నీతో నేను చెయ్యి కలిపాను బాబోయ్, శరీరం కలిపాను, మైండ్ కలిపాను, నన్ను క్షమించు అని ఒప్పుకొని ఆ వ్యక్తితో తప్పును ఒప్పుకుంటే తప్ప ఎక్కడ దేవుని కోసం మనం సాక్షులుగా జీవించలేము. నిన్ను వడ్డీ పెట్టి పిండి లాక్కున్నాను, సారీ, నాకు దేవుని రాజ్యము దేవుని తీర్పు గుర్తొస్తున్న గడగడ భయం వేస్తుంది, నన్ను క్షమించు అని చెప్పినప్పుడు తప్ప
ఇక్కడ కూర్చుని నువ్వు ఎవ్వరూ దేవుడు రాజ్యానికి వెళ్ళావు, నేను కూడా పోలేను. దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన పాదాల కాడ పడి చచ్చి ఏడవడం చాలా మంచిది. ఓయ్ పేతురు, నువ్వు టీం లీడర్ రాబోతున్నావు, నువ్వెక్కడ నన్ను గురించి కాదని బొంకాను అక్కడే స్టార్ట్ చేసి సాక్ష్యం. నా దైవత్వానికి, నా మానవత్వానికి, నా ప్రేమకు, నా కరుణకు, నా కృపకు, నా పరిశుద్ధకు నువ్వు సాక్షిగా జీవించు. పేతురుతో పాటు మీరు మిగతా వాళ్ళు నువ్వు ఎలాగే చేయండి. ఓ క్రైస్తగా ఫెలోషిప్లో పాస్టర్ సమర్పణరావు కుటుంబం, సంఘంలో పురుషులు, స్త్రీలు, యవనస్తులు మీరు అట్లాగా జీవించండి. మనం ఏదైనా తప్పు చేసినప్పుడు ఈ చర్చిలో చేస్తే చర్చిలో, ఇంట్లో చేస్తే ఇంట్లో, వీధిలో చేస్తే వీధిలో, డిపార్ట్మెంట్లో, ఊర్లో చేస్తే ఊర్లో, మనము దీనిలోనే దేవుని దగ్గర సాగిరిపడి కుమ్మరించుకున్నప్పుడు ఆయన మళ్ళా మన సాక్ష్యాన్ని లేవనైతే మనల్ని శక్తివంతమైన సాక్షులుగా వాడుకోవడానికి అయితే ఇష్టపడుతున్నాడు. అందుకు నువ్వు కూడా ఇష్టపడితే ఆయన తప్పక వాడుకుంటాడు. తప్పవచ్చని ప్రార్థన చేసుకున్నాను. నేను ఇచ్చిన టైము కరెక్ట్ 7 నిమిషాలు అయిపోయింది. ఈ ఒక్క సాక్షి చాలు, ఇక ముందు తర్వాత వెళ్దాం. మనం తల్లవచ్చని ప్రార్థన చేసుకున్నాం. ఇంతవరకు నేను మాట్లాడు చెప్తున్నానమ్మా, నా తమ్ముళ్ళారా, మైండ్ ఎక్కడ పెట్టి చూడకండి. నా అక్కలకి వెళ్ళారా, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరింత దగ్గర అవ్వమని కోరుతున్నాడు, మరింత ఆయనకు భయపడమని కోరుతున్నాడు, పశ్చాత్తపడమని కోరుతున్నాడు, పాపాలు ఒప్పుకోమని కోరుతున్నాడు, క్షమాపణ అడగమని కోరుతున్నాడు. సాక్ష్యము చేతులారా కోల్పోతే, వాక్య ప్రమాణము తెలిసి కూడా చేయకూడదు తప్పు చేస్తే మర్యాదగా ఈ చర్చ నుంచి కాము వెళ్ళమని కూడా కోరుతున్నాడు. ఎక్కడ నేను ఏమైనా రాజీ పడ్డానా, నేను ఎక్కడి నుంచి మీరు బూస్ట్ అవుతాను. మీరేమైనా రాజీ పడతారా మీ ఇష్టం. నేను మిమ్మల్ని క్షిపించలేమన్నా. నేను నా గురించి అంటాను, నేను నా కుటుంబం దిక్కుదిమాలను అయిపోతాం. నేను నా గురించి, మా కుటుంబం గురించి మాట్లాడుతున్నాను, మీ గురించి కాదు. నేను ఏమైనా రాజీ పడ్డానా, నన్ను దేవుడి ఎక్కడి నుంచి తీసి ఆ పక్కన కారు వేస్తాడు. మీరు కూడా కొద్దిగా దేవుడి ఇచ్చిన కొద్దిగా కృపాకారమును వాడుకొని బ్రతకమని కోరుతున్నాను. మనము సాక్ష్యం కట్టుకుంటున్నామా? ఇంకా రక్షించబడలేదు మీరు ఎవరైనా? రక్షించబడండి. ఇంకా రక్షించబడి అంత నమ్మకస్తులుగా లేమా? నమ్మకస్తులుగా ఉందాం, అవదాం. రక్షించబడి జీవ జ్వాలను మనం కోల్పోయామా? పాదాలకు ఒప్పుకుందాం. పాపాన్ని పట్టుకుంటామా? క్షమాపణ కదా. ఇందాక సోదరు దేవుడు చేసిన మేలు బట్టి మాట్లాడినప్పుడు నేను దేవుడిని కోరదాం అనగా దేవుడికి ఎన్నో మన కోసం వార్నింగ్ ఇచ్చాను. ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తున్నాను. తను రక్షించబడకపోతే చేసిన మేలు బట్టి చేస్తాను, ఏ మేలు ఉండదు దేవుడు అని చాలా మంది చెప్పాను. ఇప్పుడు కూడా వార్నింగ్ ఇస్తాను. దేనికదే ఇక్కడ వ్యక్తులు కొందరు పోగొట్టడం, కొందరు తెగడం ఉండదు. రక్షించబడాలి మనం. పరిశుద్ధాత్మ దేవుడు మన సంఘంతో ఏదో మంచి పని పెట్టుకోవడం చూస్తున్నాడు. మన ద్వారా మనలో ఏదైనా మంచి కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయనకు లోబడతాడు. నా సాక్ష్యాన్ని మళ్ళీ ఏం చేయవదేవా, నేను ఎక్కడైతే పొడగొట్టుకుని అక్కడే కట్టుకోవడం సాయం చేయవా, సంఘంలో కోరుకొని సంఘంలో కట్టుకోవడం సాయం చేయవా, ఇంట్లో కోరుకొని ఇంట్లో కట్టుకోవడం సాయం చేయవా, వీధిలో కోరుకొని వీధిలో కట్టుకోవడం సాయం చేయవా, పట్టణంలో కోరుకోవడం సాయం నేను కట్టుకోవడం సాయం చేయవా, డిపార్ట్మెంట్లో కోల్పోతే డిపార్ట్మెంట్లో కట్టుకోవడం సాయం చేయవా, క్షమించవా, కాపించవా. బల్ల సమీపిద్దాం. ఆయన శరీరంలో పాల్గొందాం, ఆయన రక్తంలో పాల్గొందాం, ఆయన వైపు చూద్దాం, ప్రార్థన చేసుకుందాం. తప్పగల మా తండ్రి దయగల దేవ, మా పైన ఆత్మను కుమ్మరించడానికి ఇష్టపడతారు. మేము విరిగి నలిగితేనైనా మమ్మల్ని మీరు ఉజ్జీవింపజేసి మంచి మిషనరీస్గా పంపడానికి ఇష్టపడతారు.
ఏమీ లేదు, తగ్గించుకొని సిలువ దగ్గర తగ్గించుకొని నన్ను క్షమించుదేమని పేతురులాగా చూడ పేతురు అప్పటికప్పుడు ఏడ్చాడు. కానీ ఏడవడానికి పశ్చాత్తపడికి మా సెల్ఫ్ మొహం ఒకవేళ అడ్డొస్తే అది మా భయంకరమైన ఆత్మయంతానికి దారితీసింది. మా సంఘస్థులను దర్శించి నన్ను కూడా దర్శించింది. వాళ్ళ ముందు నేను ఎన్నడూ నామం పెంచుకోలేదు కదా. మీ ముందు, ఈ సంఘం ముందు, లేక నా కుటుంబం ముందు, లేక సమాజం ముందు నేను ఎన్నడూ ఒక అహంకారిగా ఉంటాను కదా. దీనుడిగా బతకడానికి సహాయం చేయండి, వీరిని అలాగే పెంచడానికి సహాయం చేయండి. కనికరించి నడిపించారు. ఈ దాసును అభిషేకించి, సంఘాన్ని అభిషేకించి ముందు రోజులు ఇంకా నీకోసం జీవించడానికి సహాయం చేయాలి. తమ రాజు నాయకులు మరోసారి మిషన్ పేరు బలంగా వాడుకున్నాను. ఏ సుధాం పెట్టుకొచ్చి నామతాన్ని అలాగే ఉంటాడు. ముఖాలు